ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. ముఖ్యంగా తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కారకుల్ని గృహ నిర్బంధం చేయడంతో పాటు కేసులు పెట్టాలని ఆదేశించింది. పొంగనూరులో నిందితుల్ని వదిలేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చివరి గంటల్లో అలజడులు సృష్టిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఈసీ హెచ్చరించింది. ఓవరాల్గా పలు జిల్లాల్లో చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనల మీద ఈసీ సీరియస్ అయింది. పోలీసులను దీనికి బాధ్యులను చేసింది. చాలా ప్రాంతాల్లో పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకుంది. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ, అనంతపురం ఈ విధంగా పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లో ఘటనలు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇది కాస్త ఎక్కువ మోతాదులో ఈసారి చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. దీంట్లో పోలీసుల వైఫల్యం కూడా కనపడుతోంది. కొన్ని దగ్గరలో గొడవ జరిగిన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదం అవుతూ ఉంది. దీనిపై ప్రస్తుతం ఏసీ సీరియస్ అయింది. ముఖ్యంగా తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కారకుల్ని గృహ నిర్బంధం చేయడంతో పాటు కేసులు పెట్టాలని ఆదేశించింది. పొంగనూరులో నిందితుల్ని వదిలేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చివరి గంటలో గనక అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలుంటాయని ఎలక్షన్ కమిషన్ హెచ్చరిస్తూ ఉంది. తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే ఒక ఓటర్ మీద దాడి చేశారు. దీంతో ఆయన్ను శివకుమార్ను ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉంచాలని చెప్పి ఈసీ ఆదేశించింది.